నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. ఉదయకాలం దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మిమ్మల్ని ప్రభు అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి దేవుని కృపలో బహుగా ఫలింపజేయును గాక. ఆమె మీ జీవితంలో ఏదైనా కూడా దేవుడికి సమస్తము సాధ్యమే. అంటే ఆయన సమస్తం చేయగలడు, సమస్తం ఇవ్వగలడు, సమస్తము నీ జీవితంలో లేనివన్నీ, కోల్పోయినవన్నీ మళ్ళీ నీకు ఇవ్వగలడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన అంటున్న మాట ఏంటంటే భయపడకు. చాలా విషయాల్లో మనం భయపడిపోతాం, కంగారు పడతాం, అధైర్యపడతాం. ఏంటి నన్ను ఎవరు తీసుకొస్తారు బయటకు, నన్ను ఇందులోంచి ఎవరు బయటికి తీసుకొస్తారని అధైర్యపడుతూ కంగారు పడుతుంటాం. కాబట్టి ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు అంటున్నాడు. ఏ విషయంలో భయపడకు, అధైర్యపడకు. ప్రభు నీకు ఇస్తున్నాడు అద్భుతమైన మాట ఏంటంటే నేను నీకు తోడే ఉన్నాను. ప్రభు నీకు తోడే ఉంటే నువ్వు భయపడవలసిన అవసరం నీకేంటి? ప్రభు నీకు తోడే ఉంటే అధైర్యపడవలసిన అవసరం నీకేంటి? ఎందుకంటే ఆయన సమస్తం చేయగలడు, సమస్తం నీకు ఇవ్వగలడు, సమస్తం నీ విషయాలన్నీ ఆయన చూసుకోగలడు. చూడండి, దావీదుకు చెప్పాడు, ధైర్యపరిచి గొల్యాతు దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉన్నాను. సౌలు భయపడుతున్నారు, వారి సైన్యం అంతా భయపడతా ఉంది. కానీ దావీదు వెళ్ళి ధైర్యంగా నిలబడడానికి కారణం ఏంటంటే నువ్వు భయపడకు, నేను నీకు తోడే ఉన్నానని దేవుడు అతనికి ధైర్యం ఇచ్చి వెనుతట్టి నడిపించాడు. అందుకే దావీదు గొల్యాతు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి అంత ఎత్తులో ఉన్న, అంత బలంగా ఉన్న అతని ఎదుట ఈ చిన్నవాడైన దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నీకు ధైర్యం లేదా? ఈ మాట ద్వారా ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ప్రభు నీకు ఇస్తున్న మాటలో గొప్ప బలం ఉంది, గొప్ప శక్తి ఉంది. అద్భుతమైన కార్యములు చేసే మాటే ఈ మాట. భయపడకు, అధైర్యపడకు. దావీదు వెళ్ళి నిలబడ్డాడు. దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. గొల్యాతును కొలగొట్టాడు, గొల్యాతును పడగొట్టేశాడు. చూడండి, దేవుడు మాట్లాడితే నీకు ధైర్యం, దేవుడు మాట్లాడితే నీకు సమాధానం, దేవుడు మాట్లాడితే అధైర్యాలన్నీ తొలగించి, అపజయాలన్నీ తొలగించి నీకు విజయాలుగా మార్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. ఎంత లోతులో ఉన్న సముద్రం, అగాధంలో ఉన్న అక్కడి నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఈ మాట నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇప్పించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం మాట్లాడుతున్న ఈ మాటలు ప్రతి బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ధైర్యపరచమని ప్రార్థిస్తుంది. భయం తొలగించండి, ప్రతి బిడ్డలకు తోడే ఉండండి, సమాధానం కలిగించమని ప్రార్థిస్తుంది. బిడ్డల కుటుంబాల్లో ఏమైతే అవసరం ఉందో నీ మహిమలో ఆ అవసరములన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. మరి నైనా ప్రభా, బిడ్డలు వెలుచు వస్తున్న మార్గంలో తోడుగా ఉండండి. చేయబూనుకొని ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ప్రభు మంచి కాపరిగా ఉండి ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించమని ప్రార్థిస్తుంది. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ బిడ్డలందరినీ చెడు మార్గములన్నింటి తొలగించి నీ జీవ మార్గంలో చక్కగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.